ఎంపీడీఓ ఎంఆర్ఓ సార్ అందరూ అదేవిధంగా డైరెక్టర్ బి రామచంద్రయ్య గారు సన్మానం చేస్తారు. అదేవిధంగా అందరి నుంచి రండి, గ్రామ పంచాయతీకి రండి. షాలోతో గౌరవ ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నాడు. మహిళా శేఖర్ ఏపీడీ గారు కూడా సార్ శ్రీనివాసం సార్ కూడా శ్రీనిధి కూడా ఈరోజు సార్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఈ బాలగౌడ్ కూడా గౌరవ విండో వైస్ చైర్మన్ బాలగౌడ్ గారు కూడా ఇస్తున్నాడు. గౌరవనీయులు జెడ్పీటీసీ గారు సార్ మీరు చెప్పినట్టు మీ అన్న నరేందర్ రెడ్డి ఓనాపల్ నరేందర్ రెడ్డి జమిసాపూర్ గ్రామస్తులంతా కొంచెం భావిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని సంబంధించి అదేవిధంగా వీర ప్రతాప్ గౌడ్ ప్రజలను కూడా సహకరించి మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారికి మన గ్రామస్తులందరి తరఫున ఆయన చేసిన అభివృద్ధి ఏడుందని చెప్పడం చాలా బాధ కలిగింది. వచ్చిన మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేటోనే నేను మిమ్మల్ని రచ్చకట్ట మీద వచ్చి విమర్శిస్తుంటే మేము తట్టుకోలేమన్నా. ఎందుకంటే గతం శాంతం ఉంటే మీరు దత్తత అనే ఒక పేరు పెట్టినందుకు ఈ గ్రామానికి ఉద్దేశంతో ఈనాడు ఈ బతాన్ వస్తే కూడా మేము ముసలాళ్ళు అన్నారు నీవేం చేసినావమ్మా చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మనకు నేను కొంచెం చెప్పాలనుకున్నా చెప్పేసింది. ఉంటే మనకు అందుబాటులో ఉంటే మనకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది అంటే మీకు ఎక్కడ అవకాశం దొరికినా అందరూ ఒక్కరి ముఖం కూడా అంటే జమిస్తాపూర్ యూత్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు అంతా అర్థమైందా? పెన్షన్ దానిలో పెన్షన్ ఇప్పించడానికి, ఊర్లో రోడ్లు వేయడానికి, నల్లు వేయడానికి, చెరువులు ఎట్లా నింపాలి, పంటలు ఎట్లా వండాలి, ఎట్లా మరి పిన్షన్ దొరుకుతున్నాయా లేదా, కరెంట్ వస్తుందా లేదా, ఇవన్నీ ఏరికనే ఉండదు. మీరందరూ మంచి బాగుపడేందుకు పని చేస్తూనే ఉంటా. ఆ పూజల దాన్ని పోయి బంగారం దాన్ని వచ్చేందుకు పని చేస్తాం. దాంట్లో 2 పాటలు వాడి గింటిలు తోముకొని మెసేజ్ పెట్టుకొని మా చెల్లెలు మంచి మంచి బంగారం వేసుకునే వాళ్ళు పక్కనే ఉంటా. అంత కష్టపడుతుంది. అప్పుడు ఏం దిగదు ఎవరు చెప్పే మాట్లాడు. నాకు ఏం పని లేదు, మీ పని గురించి రాజకీయాలు వచ్చింది. ఉంటే రాలేదు వారిలాగా ఏదో ప్రజల సంపాదించుకు రాలేదు. పట్నం వదిలిపెట్టి ఊరికొచ్చిన. ఎవరైనా పట్నం పోతాడు, పట్నం పోయినాడు ఢిల్లీ పోతాడు. నేను ఆడు పోయినాడు మళ్ళీ ఇంటికి వచ్చిన. ఎందుకంటే మేము ఒక్కడం మా ఇల్లు బాగుపడితే కాదు, ప్రతి ఇల్లు బాగుపడాలి, ప్రతి కుటుంబం మంచిగా ఉండాలి, మనం పోయి అన్ని పనులు చేయాలని మా కేసీఆర్ గారు రాబట్టి ఇంటికి వచ్చిన. ఇక్కడ వచ్చి పని చేసేది మీ గురించి, వేరే నాకు ఏం ఆలోచన లేదు. ఈ ఊరు బాగుండాలి, మన మండలం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, అందరు బాగుపడాలి. మా జగిస్తాపూర్ కంటే ఎవరైనా పిల్లలు లైన్ కట్టాలి. అరే బాగుండదు, ఊళ్ళో నీళ్ళు వస్తాయంట, నల్లు వస్తుందంట, ముసలిలకు మంచి పైసలు ఉంటాయంట, జేబులలో వాళ్ళకు పంటలు ఉంటాయంట, నీళ్ళు వస్తాయంట అని చెప్పి ఎవరు
బోరింగ్ కొట్టేది లేదు, చేతులు వాళ్ళు తోనేది లేదు. ఇంటి ముందానికి ఓపెన్ చేస్తే దాని వస్తుంది. ఇంటి ముందంటే సీసీ రోడ్డు ఉంటుందంట. పెళ్లి అయితే కూడా పెళ్లి ₹1,00,000 ఊరు వస్తాయంట అని చెప్పి అందరూ ఏం ఫిగర్ చేయండి. ఇలా మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో, కేసీఆర్ గారి నమ్మకంతో, మాపైన నమ్మకంతో ఎవరెన్ని ప్రలోభాలు చెప్పినా, ఎవరెన్ని లంగమాటలు చెప్పినా అవన్నీ ఉట్టి మాటలు లంగమాటలు చెప్పి వాళ్ళ మూతిగా కొట్టి ఏడ బుద్ధాలను బుద్ధి వాళ్ళు ఏ వాత పెట్టాలో ఆ వాత పెట్టి సరిగ్గా చేసి దోచి కూసురుగా ఎవరేమంటాడు, మాట మాట్లాడుతున్నాడు. వచ్చి నిన్న అడిగాడు, ఏమైనా నువ్వు ఎవరికి వేసి ఇంతకు వేస్తాను నీకు వేసిన పోనీ చెప్పించాను. వేసిన పోనీకే ఏం వేసిందో నాకు తెలుసు. నువ్వేంద్రమే చెప్పేది 50 ఏళ్ళు నాకు తెలుసు. నువ్వు చెప్పేది నాకు ఈ ఊళ్ళో రావచ్చు అడిగింది ముద్దుగా ఇట్లా ఇట్లా వచ్చేసి అవా పలా దానికి వేస్తావా నాకు నేనే ఇప్పించిన ఆ పెన్షన్ అడిగిందండి. ఎవరు ఉందా ఉందా? ఏం పేరు ఏం పేరు? గులాబీ కలర్ వచ్చింది. ఆ మనోడు వచ్చిండు, మనోడు చూపించాలని చెప్పి గులాబీ కలర్ వచ్చింది. ఏ మాటలు కూడా ఎంత పెద్ద మాట తెలిసిందా? ఒక ఆమె వచ్చిందంట, అవ్వా మా ఓటు వేయాలని అడిగిందంట. ఇంకా పేరు చెప్పాలి పాపం. నీవు కదా అమ్మ పెన్షన్ ఇప్పించింది అన్నదంట. చూడలేదంట. ఇక మళ్ళా దగ్గర కూడా అన్నమాట. అంటే ఇలా పెన్షన్ ఎవరు ఇప్పించిండు, కరెంటు ఎవరు తెచ్చిండు, గల్లీలో రోడ్డు ఎవరు ఇప్పించిండు, మోడీలు ఎవరు తప్పించిండు, ఎవరు తింటున్నాడు, ఎవరు తిండి పెడుతున్నాడు, నా కొడుకు తిండి పెడుతున్నాడా, నా మనవడు తిండి పెడుతున్నాడా, నా పెద్ద కొడుకు పంపిస్తున్నాడా, నా చిన్న కొడుకు ఇస్తున్నాడా అని చెప్పి అందరు చూస్తున్నారు. మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీకు ఏం చెప్పాల్సింది లేదు. మీకు అన్ని గమనిస్తున్నాం. 80 ఏళ్ళ కొద్ది గమనించారు. వచ్చిండ్రు పోయారు. ఏమో ఓడేం చేయాలి. నిజంగా వాడు చేసింటే మా ఊరంతా మంచిగా ఉంటుంది. ఇవాళ 4 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. అదే 70 ఏళ్ళ కింద చేసింటే ఈ ఊరు ఇచ్చిపెట్టి పోతావా? మంచిగా 3 పంటలు పండించుకో, 3 ఎకరాల్లో కూడా 3 పంటలు పండించుకొని కమ్మలు తిని ఇంటిగా కూర్చుంటాం. ఇలా కొడుకుల వదికు, మనవల వదికు, బిడ్డ వదికు, అల్లుడు వదికు రోజు లేస్తే నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా మనవడు ఏం చేస్తున్నాడు, నా అల్లుడు తిండి పెడుతున్నా నా బిడ్డకు, నా మనవరాలు పెళ్లికి వచ్చింది ఎట్లా ఇవే పిక్కర్లు తప్ప ఎవరైనా సంతోషం ఉండదా? పిల్ల పుట్టిందంటే ఏడుచుడు, పిల్ల పుట్టిందంటే సంతోషమే లేదు. ఎందుకంటే పుట్టిందంటే ఏడలు కోసి కోళ్ళు కోసి 3 రోజులు దావతులు చేస్తారు. పురుడు కానించి లెక్క పెడితే 90 ఏళ్ళకు తినడు తావడం ఉంటుంది. ఇలా పుట్టినప్పుడు ఏడుస్తున్నాం. ఎట్లా బతుకుతాడు, ఏం చేస్తాడు, ఇంక 2 పిల్లలు 3 పిల్లలు అని ఈ బతుకులే మరి. అది ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ జాతి లేదు. ముస్లింలలో ఉండని, హిందువులలోని, మాదిగోళ్ళలోని, రెడ్డిలలోని, బలమలోని కులమే లేక ఎట్లా బతుకుతాడు ఆ పిల్లలని చెప్పి ప్రతి కులంలో ఆలోచిస్తున్నాం. ఊరిని కాపాడిన పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ఊరిని సగం పెట్టుకొని కాపాడిన కూడా వాళ్ళకి ఏం లేకపోయా. పంటలన్నీ భూములు అమ్ముకుంటా తినడం, లేకపోతే బీడు పెట్టుకొని చూసుకుంటూ కూర్చోవాలి. ఇవాళ ఇప్పుడిప్పుడు మెల్లమెల్ల ఒక్కొక్కటి చేస్తున్నాం. అమ్మ 4 ఏళ్ళు పుట్టిన పిల్లలు ఎట్లా నడుస్తారు? దొగ్గుకుంటా మెల్లె నడుచుకుంటూ వస్తారు. 4 ఏళ్ల కింద మేము పుట్టినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ పుట్టింది. 4 ఏళ్ల కింద పుట్టి 4 ఏళ్ళలో గిన్ని చేసినాం. ఇంకా మేము ఇంకో 15 ఏళ్ళు ఇది చేస్తాం. మీకే అలవాడుతుంది కదా. 4 ఏళ్ల కింద గిన్ని పనులు చేసినామంటే ఉట్టి కూర్చుంటారా నా మేము. ఇవాళ మేము కొన్ని పనులు చేసినాం, మాకు తృప్తి లేదు. ఇంకా చెరువులు నింపాలని చెప్పి 3 చెరువులు తీసి పెట్టాం రెడీగా. కామెంట్ బయలుదేరుతుంది. కాంగ్రెస్ కోట్ల కేసు చేసి ఇంకా వాళ్ళ సంగతి పట్టాలి. ఇప్పుడు అసలు సంగతి కోట్ల కేసు విత్డ్రా చేస్తావా బిడ్డ, నీ సంగతి చేస్తామని చెప్పి వాళ్ళ సంగతి పట్టేది. కోట్ల కేసు విత్డ్రా చేస్తేనేమో తొందరగా కాళ్ళు వస్తాయి. కోట్ల కేసు నడుస్తాయేమో పంచాయతీ ఎట్లుంటే కొట్లాడుకున్న పంచాయతీ కోట్లు అప్పుడే చెప్తారా, తిరిగి సావాలి. అట్లా ఇంకా దేవుడు మొక్కాలి, కోర్టు కేసు అయిపోగొట్టుకోవాలి, కాళ్ళు నొక్కోవాలి. గీమే పైన నెత్తి మీదనే కరీర్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది. పెద్ద రిజర్వాయర్. ఎప్పుడైనా టైం ఉంటే మొగలాయ శ్రీలు మీరు వెంకటేష్ ఎప్పుడైనా టైం ఉంటే వీళ్ళని పెద్ద మనుషులు కొంతమందిని కరీర్ ప్రాజెక్టుగా తీసుకుపోయి ట్రాక్టర్ల మీద విధానంగా తీసుకుపోయి అది బో పెట్టి చూపియాలి. ఆ పెద్ద మనుషులు చూస్తే కళ నిండుతుంది. ఇంత పెద్ద రిజర్వాయర్ కడుతున్నా మా బిడ్డలు అని చెప్పేసి పెద్ద జూరాలు ఎంత పెద్ద ఉందో జూరాల కన్నా పెద్దది. మళ్ళీ నీళ్ళు వచ్చినాక కనపడదు. ముందే చూపిస్తే ప్రతి ఊర్లో కూడా అంతే. పంచాయతీ ఎలక్షన్స్ లోపల చెప్తున్నా, మన ఊరు పెద్ద మనుషులని ఒక 50 మందిలో 100 మంది తీసుకొని ఇంత బో కట్టుకొని
కూర మీద వండుకొని అది తీసుకుపోయి ఆ చెరువు కట్టని తిప్పి చూపిస్తే ఇక మా పిల్లలు బతుకుతారు అనేది భరోసా వస్తుంది మా ముసలు. నా పిల్లలు, మా మనవాళ్ళు, నా కొడుకులు ఇక బతుకుతారు. ఏం లేదు, ఇంత కట్టిలో నీళ్ళు లేడా ఇక ఇవాళ కాకపోతే రేపు వస్తాయని బతుకుతారు. మన బతుకుదేనే నీళ్ళు వ్యవసాయం, మన బతుకు ఏం లేదు, వ్యవసాయం చేస్తేనే మన బతుకు. వ్యవసాయం చెరువు పెడితే గొర్రెలు వేయవచ్చు, కింద చేపలు వేసుకోవచ్చు, కింద అన్ని కూడా తిరుగుతా మీ ఊరిని బాగా చేస్తా. ముఖ్యంగా ప్రతి ఎలక్షన్లలో కూడా కులాల పేరు మీద తీసుకుని వచ్చింది అందరు. మతం వస్తారా? కులం మతం ఉందా? రేపు నుంచి ఆ మతం కూడా కనపడి కులం కూడా కనపడి మొత్తం అడ్రస్. ఇలా ఎలక్షన్లు అప్పుడు మాత్రమే గుర్తు వస్తాం మనం కులాలన్నీ. కులగతి మా అన్న అయిపోయింది ఇంతకుముందు. కులగతి లంగాలు అపకాలు పోతే పోలి మా పెద్ద మనుషులు ఉన్నారు. ఖచ్చితంగా ఏం కులం ఉంటుంది తీసుకెళ్ళి అందరూ గుందలు వాడారు. కులం ఉందా? కులం లేదు, ఏం లేదు. ఎవరైనా గంజి వస్తాడో వాడే మనం కొనుక్కోవడం. మాది వాళ్ళు అందరూ నన్ను మాది కూడా అనుకుని మాదిగానే గుర్తుపెట్టుకో. గుళ్ళందరూ గుళ్ళను పూలాయనే ఏముంది కులం ఎక్కడ ఉంది? రెడ్డిలు అందరూ మా రెడ్డి అనుకుంటే రెడ్డి ఏముంది? నేను కూడా వ్యవసాయం దున్నిలో నేను కూడా కులం మీద మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మన జిల్లాలో కులం పేరు రాజకీయాలు నడిపారు. మతం పేరు ఈసారి మాత్రం ఎవరైనా లంగగా అక్కడికి పోయినా కానీ పెద్ద మనుషులు మాత్రం, మా ఊళ్ళు మాత్రం చదువుకోకపోయినా చదువుకున్న ఎవరు ఎన్ని వాళ్ళు చెప్పినా అవ్వలు మా అక్కలు మాత్రం ఆడబిడ్డలు మాత్రం ఎవ్వరు మాట తప్పలేదు. నవ్వులు కూడా మంచి మంచి ఉన్నారు పాపం, అందరు ఉన్నారు అట్లా కానీ ఆ ముఖ్యంగా మా అక్కలు మాత్రం మాకు పెన్షన్ ఇవ్వబట్టే, మంచిగా బియ్యం ఇవ్వబట్టే, మంచి 24 గంటలు కరెంట్ ఉంటుండే. ఎందుకంటే బియ్యం కందిలి దీపాలు పెట్టుకొని ఉంటుండేవి. మంచిగా కరెంట్ ఉండబట్టే, రేపు కరెంట్ కూడా 24 గంటలు ఉండబట్టే ఇక మంచిగా చేస్తాడు. మన 2000 చేస్తాడంట అని చెప్పి మా వాళ్ళు మాత్రం కొడుకులాగా చూసుకున్నారు, మనవల్లాగా చూసుకున్నారు మా కేసీఆర్ సార్ని. మీకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మీరు హాయిగా ఉండొచ్చు. మీరు నీ కొడుకు చూడకపోయినా, మనవడు ఉండకపోయినా, ఆడ పెద్ద మనవడు ఉండకపోయినా, ఇక చిన్న మనవడు ఇక అందరు మధ్యలో మా కొడుకులు వాళ్ళు అందరూ ఉన్నారు. మనవడు మీరు చూసుకుంటాం. ఏం ఫికర్ చేయకండి, ఎవరు లేరు అనుకోకండి. మీరు ఫోన్ చేసి చూస్తారంటే కూడా తీసుకుపోయి మా వాళ్ళు చెప్తా చూపించుకొని వస్తాం. ఎన్ని పైసలైనా కానీ మీకు మంచి చూపిస్తాం. ఇక నిన్ననే నేను ఫస్ట్ సంతకం ఏం పెట్టేది తెలుసా? ఎమ్మెల్యే అయినాక సుగుణమ్మ అని చెప్పి బోయపల్లి ఆమెకు 2 లక్షలు అవసరం ఉంటే సంతకం పెట్టిన. ఫస్ట్ సంతకం సీఎం మా బొచ్చిరెడ్డి అని మా కార్యకర్త ఉన్నాడు, ఆ బొచ్చిరెడ్డి భార్య. ఇవాళ నిన్న రాత్రి వినిపించి 2 లక్షలది ఎల్ఓసి ఇచ్చిన. అలాగే రోడ్డు కాడ పొద్దున వచ్చినప్పుడు ఫోన్ చేసిన మా బొచ్చిరెడ్డి, అన్న హాస్పిటల్కి వచ్చినా బాగా తీసుకొని వచ్చినా జైన్ చేపిస్తున్నా అని అన్నాడు. అలా నీళ్ళు తెచ్చుకున్నాడు. అన్న నేనున్నా, ఆమెకు దేవుడు మంచి చేస్తాడు పోవే అని చెప్పిన. ఫోన్లో మాట్లాడి ఇవాళ 2 లక్షలతో ఫస్ట్ బెనిఫిషియరీ అలా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. రెండవది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన కార్లో ఉంది, తెచ్చుకొని పెట్టుకోవాలి, వస్తే ఇద్దాం. మళ్ళీ ఇంకో 2 లక్షల రూపాయలు ఆ పిల్లాడి పేరు ఏం పేరు ఉంది రాజు, ఇంకొక సీఎం ఇల్లు పడి ఇంకొకటి చూస్తాయి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. మా బొచ్చిరెడ్డి జోడికి పోతే, బొచ్చిరెడ్డి భార్య జోడికి పోతే వాళ్ళు నన్ను చూసి ఉరికొచ్చి అపోజిట్ హాస్పిటల్కి ఇచ్చి ముందర హాస్పిటల్కి ఉరికొచ్చి నా భార్య అడ్మిట్ అయింది అన్నా దాదా అని అన్నాడు. హాస్పిటల్ పోయినా ఆమె గ్లూకోజ్ ఎక్కుతున్నాయి, మాట్లాడతలేదు. 2 లక్షలు కావాలి, 2 లక్షలు అయితే బాగా అవుతుంది అన్నాను. ఏడుచుకుంటా దేవుళ్ళ దర్శన రోడ్డు మీద నాకు కూడా కావాలి మహిళ అని అన్నాడు. తీసుకొచ్చిన ఆమె కూడా 2 లక్షలు అయిపోయింది. ఆ పిల్లలు చంద్రకాంత్ సుదీప్, మా సుదీప్ వాళ్ళ సుదీప్ పేరు అయిపోయినాడు. ఇది దోస్తాడు కదా అలా సుదీప్ వాళ్ళ దోస్తాడు, సుదీప్ వాళ్ళ దోస్తున్నా అన్నాడు. పోదప్ప నాకు పోయేదని పోదప్ప అని చెప్పి మన వాటిని దొరికిపోయాడు. చేయబట్టుకొని దొరికిపోయి చెప్పినా చేయబట్టుకొని దొరికిపోయాడు. నేనే మీ కోడల్ని కొడుకుని అని చూడవాళ్ళు చూస్తే చూడవాళ్ళు కూడా ధైర్యం ఉండదు. మనిషి వాళ్ళు ఉంది ధైర్యం ఉంటే ఎక్కువ బతారు, లేదంటే ఎవరు లేదంటే కూడా వెళ్తారు. కూడా వెళ్ళదు. అన్ని చేపిస్తాం, అన్ని రకాలుగా మంచిగా చేస్తాం. ఇంకొకటి ప్రొఫార్మా తయారవుతుంది ఎంఆర్ఓ గారు. ఈ 57 years కూడా మనకు ముందే తయారు చేసి పెట్టుకుంది. 57 years కూడా పెన్షన్ ఎంపీడీఓ గారు 55 సంవత్సరాలు కూడా, అంతకుముందు 65 సంవత్సరాలు కదా, ఇప్పుడు కొన్ని చిన్న వయసులో కూడా వస్తాయి.
చిన్న వయసులో కూడా వస్తాయి. వాళ్ళకు కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఆ సర్క్యులర్ వస్తుంది. ఇప్పుడు మీకు నిన్న సిఎస్ గారు చెప్తున్న సీఎం గారు రేపు నుండి వస్తుంది. వస్తే రెడీ చేసి పెట్టుకుంటే 57 ఏళ్ళ వాళ్ళకు కూడా మనం పెన్షన్ ఇచ్చినామనుకో, ఇంకా అందరికి ఇలా పెన్షన్ వచ్చలేదు. ఇక ఊరికి వచ్చి రాలేదని కూడా 2000 ఇచ్చినాం, వాళ్ళందరం కోటేస్తే 2000 అవుతుంది. తర్వాత ఈ ఊళ్ళో ఇల్లు ఇచ్చినాం, 40 ఏళ్ళు 50 ఇల్లు ఇచ్చినాం. కాంట్రాక్టర్ కూడా అయిపోయింది. కొద్దిగా అన్ని మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ తీసుకొని 50 ఇల్లు మన ఊళ్ళో కట్టామనుకో, 50 ఇల్లు కడితే 50 ఇల్లు పేదలకు, పూర్తి ఇల్లు లేదలకు, గుడిసెలు గిడిసెలకు ఇద్దాం, అందరికి ఇస్తామమ్మా. తర్వాత మళ్ళా ఉద్యోగం వస్తుంది. 7 ఇల్లు పడిపోయి ఇంటికాడ కట్టేది అలా ఉంది. ఆ హోటల్ చూడు, మా మైదా హోటల్ ఏమి కాదరు, ఆ కాదరు హోటల్ ఇల్లు బాగా వస్తుంది. గుడిసె ఉంది అట్లా. ఎవరు అడగాలి అసలు విషయం బిడ్డ. మన రోజుల్లో మళ్ళీ అందరికి ఎదురు పెంచుతారు. పెంచినప్పుడు 2000 రూపాయలు మళ్ళీ అవుతుంది. తర్వాత 1,00,000 రూపాయలు రుణమాఫీ కూడా అవుతుంది. మీరు ఎవరైతే 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నారో బ్యాంకులలో, ఆ బ్యాంకులలో తెచ్చుకున్న మీరు కట్టకండి, మాఫ్ అయిపోతుంది. తొందరలోనే జీవో వస్తుంది. 1,00,000 రూపాయలు కూడా మీకు మాఫ్ అయిపోతుంది. ఇంకా ఏమి ఉన్నాయో ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని చేస్తానే. ఒక్కొక్కసారి ఒక వెలువెల్లి చేస్తావా, ఏం చేయకండి. రేపు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎట్లా చేసిండ్రో అప్పుడు కదే మాట్లాడలేదు. నేను చెప్తా, మీ ఊరికి మంచి గురించి చెప్తా, నాకేం లేదు. మీ ఊరు బాగుపడడానికి ఎవరుంటే కింద నుంచి పైన గవర్నమెంట్, పైన కేసీఆర్ సాబ్, మేము ఎవరు పైనుంచి కిందికి ఉండరు మనం చెప్పిన ఉంటేనే ఊరు సాఫ్గా నడుస్తుంది. లేదనుకో మళ్ళీ పంచాయతీ అంటే ఎవరు చెప్తే మీరు వినరని తెలుసు. ఎవరైనా చెప్పి అందరి మాట అందరు చేతులు ఊపుతారు, ఎత్తి ఊపుతారు. ఏడ ఉత్తల్లో మీటర్ ఉత్తారని నాకు తెలుసు. అదే మాట ఉన్నది. మళ్ళా నేను ఎవరు బాగుంటుంది, ఏం కథ, ఎట్లా ముచ్చేట అనేది మీరు నిర్ణయిస్తాం. అందరం పెద్ద మందులు మూసుకొని ఎవరు మంచిగా ఉంటుంది ఆ మాట మీద ఉండండి. మళ్ళా ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది. ఇది అయిపోగానే సర్పంచ్, ఎంపీటీసీ ఇవన్నీ అయిపోగానే 3-4 నెలలు ఇవే ఉంటాయి. ఎంపీ కూడా మన పార్టీ అయినా ఉంటేనే ఆడ కూడా మన పనులన్నీ వస్తాయి, పైసలు అన్నీ వస్తాయి ఎంపీకి కూడా. కనుక మళ్ళీ ఎంపీకి కూడా మనం ఎంపీ వరకు మధ్యలో వచ్చే అన్ని కూడా మనం కారు తప్ప ఏదాన్ని ఎక్కినా కష్టం. కార్లు ఎక్కితేనే దాన్ని మనం పోతాం. వేరే ఏ పని వచ్చినా అన్ని పంక్చర్ అయినాయి, అర్థం కదా. అందుకే మళ్ళీ దాని కూడా రెడీ ఉండండి. ఎవరిని మాట్లాడాక మీకు ఏం కూడా అన్నీ చేస్తాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ మా జితేంద్ర రెడ్డి సార్ దొరుకుని వస్తాం మళ్ళీ అందరికి. కనుక అందరికీ మీ అందరికి కూడా మళ్ళొక్కసారి మీ అందరికి పేరున హృదయపూర్వకంగా మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యే చేసింది ఎందుకు అంటే మీకు పని చేయడానికి, నాకేం లేదు, మీ గురించే. ఇప్పుడు మళ్ళీ ఎవరు గెలిపించుకున్నా ఎవరి గురించి అంటే మీ గురించి, మీకు పని చేయడానికి గురించి. వేరే వెనకటోళ్ళు వాళ్ళు బాగుపడానికి చేసుకునేది, వాళ్ళు బాగడానికి చేసుకుని మళ్ళీ 5 ఏళ్ళు పట్టలేకుండా పోయి మళ్ళీ వచ్చింది. అందుకే వాళ్ళ గురించి దరిద్రంగా ఉన్నాయి. మరి 4 ఏళ్ళలో ఇల్లు మొత్తం రోడ్లు వేసిన, మరి 70 ఏళ్ళు వేయలేదు ఇంకోడు. ఏం చేసినప్పుడు గాది పనులు దొరికిందా? ఏం చేసి ఏం చేయలే, ఎవరేం చేయలే. ఇప్పుడు 4 ఏళ్ళ కూడా చూడు, మెయిన్ రోడ్ వేస్తుంది. ఇక్కడ ధర్మపురం పోవచ్చు, తెలుగుగూడెం పోవచ్చు, చుట్టుముట్ట రోడ్లు ఇస్తుంది. మా అర్జున పరిస్థితిలో కూడా మంచిగా సీసీ రోడ్లు ఇష్టం. మిగిలిపోయినా కూడా పైసలు ఉన్నాయి. ఇమ్మీడియట్ గా మీరు వారం 10 రోజులలో 15 రోజులలో మిగిలిపోయిన రోడ్లు కూడా వేయించేయాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే, మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు చెప్పాలి కాదా? ఇన్ని రోజులు నాకు ఇప్పుడు కిలో ముందర ఏదో సమస్య ఇప్పుడు తెలిసినట్లు ఎత్తున్నారు. మరి ఇన్ని రోజులకి ఎందుకు చెప్పలేదు నాకు? మాట్లాడతా నేను. వాళ్ళు చిన్న మినీ బస్సు ఉన్నాయి కదా, మినీ బస్సు అవసరం అనుకుంటే మల్లెకొండ బస్సు ఇక్కడికి పోయేటట్లా ఏదో ప్లాన్ చేద్దాం. నిన్నే అడిగిన ఈ చీరలు మంచిగా ఉన్నాయమ్మా, వాళ్ళు బాగాలేవు, ఇప్పుడు మంచిగా ఉన్నాయి. మళ్ళా సంవత్సరానికి కూడా ఇస్తాం, మళ్ళీ పండుగ కూడా ఇస్తాం. నేను దిగ ఏంటంటే కాదు కదా, ఏ మనం అనుకుంటాం.